వలసలు, అక్రమార్కులు, అక్రమ చొరబాటుదారులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు, పాకిస్తాన్ నుంచి వచ్చినోడు, బర్మా నుంచి వచ్చినటువంటోడు ఈ దేశంలో అసాంఘిక శక్తులుగా మారుతూ ఉంటే, అరాచక శక్తులుగా మారుతూ ఉంటే వాళ్ళని తిప్పి పంపించేందుకు గాను ఎన్ఆర్సీనో, సిఐఏనో తీసుకొస్తే మన దేశంలో ఉన్నటువంటి దేశద్రోహ కుక్కలతో పాటుగా అంతర్జాతీయ మానవ పౌర హక్కుల పేరుతో అమెరికాలో ఉన్నటువంటి సంఘాల వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లను పెట్టుకుని అమెరికా విదేశాంగ శాఖ మొరగడం ఇప్పటికైనా మానేయాలి. ఇలాంటి అక్రమ చొరబాటుదారుల బాధ ఎట్టుంటుందో ఇప్పుడు అమెరికాకి తెలిసింది, నొప్పి ఎట్టుంటుందో అమెరికా ద్వారా ప్రపంచానికి తెలిసింది, వాళ్ళు ఎంతటి అరాచకాలు చేస్తారో ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. చివరికి వాళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం లూటీ, బంగారపు దుకాణాలు లూటీలు చేశారు, సెల్ ఫోన్ల దుకాణాలు లూటీ చేశారు, ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. వాళ్ళు బతకడం కోసం వచ్చిన వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు అని ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది కదా. ఎప్పటికైనా భారత్ లాంటి దేశం, భారత్ ఏనాడో చెప్పింది ఇదే వాళ్ళ ఉద్దేశాలు ఉంటాయి జాగ్రత్త అని చెప్పి, అందుకే మేము చర్యలు తీసుకుంటున్నాం. అబ్బెబ్బే అన్నటువంటి అమెరికా ఇప్పుడు వాళ్లే రుచి చూశారు కాబట్టి ఎప్పటికైనా భారత్లో అడ్డుపడాలనేటటువంటి ధోరణి మానుకోవడం బెటర్.